అప్పు తీసుకున్న కాలం వడ్డీ రేటుకు సమానమైనప్పుడు సాధారణ వడ్డీ అసలుకి 1/4 రెట్లు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఏమి ఇచ్చారంటే అప్పు తీసుకున్న కాలం టీ వచ్చేసి ఏమంటే మనకు వడ్డీ రేటు అంటే ఏమి ఆర్కి ఈక్వల్ అంట. అలా ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంట సాధారణ వడ్డీ అంటే ఎస్ఐ వచ్చేసి పీకి ఎంత అవుతుందంట 1/4 అవుతుంది. అంటే 1/4 ఇంటూ పీ అవుతుందన్నమాట. మరి ఈ విధంగా అయితే ఏమన్నాడు వడ్డీ రేట్ అంటే ఆర్ని ఫైనల్ చేయమంటున్నాడు అనమాట. వెరీ ఈజీ. ఇది చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం మనము. సింపుల్ చేసేద్దాం. ఎస్ఐ అంటే మనకు PTR/100 ఈజ్ ఈక్వల్ టు 1/4 పీ అనమాట. ఇప్పుడు పీపీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏమి ఆర్ కావాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఏం చేస్తాను నేను ఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఏం రాస్తా ఆర్ రాస్తా. ఆర్ ఇంటూ R/100 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1/4. నెక్స్ట్ ఇది ఏమవుతుంది R² అవుతుంది /100 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/4 అనమాట. నెక్స్ట్ R² ఈజ్ ఈక్వల్ టు 100/4 అవుతుంది. 4 1 జా 4 25 జా R² ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 మీన్స్ 5² అనమాట. అంటే ఏం చేయొచ్చు బేస్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఏం చేయొచ్చు ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 5% అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.